విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని అనుకుంటున్నారు మీరు? ఈరోజు నిర్లక్ష్యం వహించి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే గత ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ను, హరీష్ రావుని వారిని లోబర్చుకోవాలని చెప్పేసి ఈరోజు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు బేషరత్గా వీరిని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉంటే ఆయన నిర్వీర్యం చేసి వాళ్ళను లొంగ తీసుకోవాలని చెప్పేసి ఆలోచన ఉన్నాడని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మా ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు, అది పోలీసు డిపార్ట్మెంట్ మాత్రమే చూసుకుంటుంది. మేము ఎలాంటి అసలు ఫోన్ ట్యాపింగ్ మాకు సంబంధం లేదని చెప్తారు. ప్రభుత్వానికి సంబంధం నిజంగానే లేదు కదా. మరి యొక్క అధికారులు అయితే ప్రభుత్వ అధికారులు అయితే ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇన్ని రోజుల ఫోన్ ట్యాపింగ్ చర్చ వేదికపైకి వచ్చి ఇన్ని రోజులు అవుతుంది కదా, ఎందుకు దీంట్లో దోషులను శిక్షిస్తలేరని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు దోషులను శిక్షించాలనే ఒక పేరుతో మీరు లోబర్చుకుంటున్నారా, లేకుంటే ఆర్థికంగా మీరు ఏదైనా లబ్ధి పొందుతున్నారా అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. వెంటనే దోషులను శిక్షించాలి, ప్రభుత్వం వేగవంతం చేసి సిట్టింగ్ జడ్జిని పెట్టండి, లేకుంటే మీకు చేత కాకుంటే సిబిఐకి కేసును అప్పచెప్పాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. వెంటనే ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వ్యక్తులపైన బేషరత్తుగా వీరిపైన శిక్షించి వారిని అరెస్ట్ చేసి వెంబడే శిక్షించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ ఇందిరా పార్క్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే సూత్రధారులు ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క మూలకారకులు ఉన్నారో వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు ఇందిరా పార్క్ కేంద్రంగా మేము ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ ఈ యొక్క ప్రక్రియను ఇదే నీరుగార్చే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తే వెంటనే ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మా యొక్క కార్యాచరణ సిద్ధమవుతుంది. మీ యొక్క ప్రభుత్వం పైన ఉద్యమించడానికి కాషాయవాదులంతా దండుగా ముందరకు వస్తారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఇప్పుడు రాష్ట్ర చిహ్నం మార్పుపై భారీ ఆరోపణలు అయితే వస్తున్నాయి, ఇప్పుడు దానిపై మీ స్పందన ఏంటంటే? తెలంగాణ వరంగల్ తోరణం కావచ్చు, చార్మినార్ కావచ్చు, అవి తొలగింపు తీసి అమరవీరుల స్తూపాన్ని పెట్టి దానిపై మీ స్పందన? ఈరోజు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం ఉనికి చాటుకోవాలని, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం గొప్పగా చేస్తుంది అని చెప్పేసి ప్రజల్లో ఒక భావన సృష్టించాలని చెప్పేసి చేయడమే తప్ప ఎటువంటి చిహ్నాలు మార్చినా, ఎటువంటి గీతాలు మార్చినా ఎక్కడ కూడా ఏమి ఉపయోగం లేదు. మీరు నిజంగానే ఈ తెలంగాణ రాష్ట్రానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ తెలంగాణ రాష్ట్రం పైన మీకు చిత్తశుద్ధి ఉంటే 1200 మంది విద్యార్థులు బలిదానం జరిగింది కదా, ఆ బలిదానం జరిగినటువంటి విద్యార్థులకు బలిదానం జరిగినటువంటి కుటుంబీలను పోయి మీరు పరామర్శించారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇది కేవలం ఒక చర్చ జరగడానికి మాత్రమే వారి గుర్తులు తీసి వీరి గుర్తులు తీసి వారి గుర్తులు పెట్టుకోవడం జరుగుతుంది. ఇది కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే. ఈరోజు నిజానికి కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నీ యొక్క బలిదేవత గతంలో నువ్వు చెప్పినావు, ఈ యొక్క సోనియా గాంధీని బలిదేవత అన్నావు. ఆ బలిదేవత ఈరోజు ఎందుకు దేవత అయిందో నాకు తెలుస్తలేదు. కానీ ఈరోజు బలిదేవత 1200 మంది విద్యార్థులను బలిగొన్నటువంటి విద్యార్థుల కుటుంబాలను నీవు కానీ, నీ యొక్క పార్టీ కానీ, నీ యొక్క ముఖ్య నాయకులు కానీ ఎవరైనా పోయి కలిసిరా అని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం. నిజానికి చిత్తశుద్ధి ఉంటే, నిజానికి వీరికి తెలంగాణ పైన ప్రేమ ఉంటే, నిజానికి నా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే కోరిక వీళ్ళకుంటే ఆడ చనిపోయినటువంటి తల్లులను ఒకసారి పోయి కలవాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి పైన ఉంది. దాన్ని పక్కన పెట్టి చిన్నాలు మారుస్తా, గేయాలు మారుస్తా అని చెప్పేసి ఒక వాతావరణం క్రియేట్ చేసుకోవడానికి, మేమేదో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినామని చూపించుకోవడానికే ఈరోజు వీరు పనిచేస్తారని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఇంతకుముందుకున్న చిహ్నం రాగచరిక పోకడాలకు అనుగుణంగా ఉన్నట్టు చెప్తా ఉన్నాం. ఈరోజు చెప్తున్నాను కదా, గతంలో ఆ ప్రభుత్వం ఏదైతే వారి యొక్క ఉనికిని చాటుకోవడానికి ఏ రకమైనటువంటి చిహ్నాలను, గీతాలను, గేయాలను మార్చిందో ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తూ ఉంది. ఇది వారి యొక్క కాలయాపన మాత్రమే. మేము ఏదో చేసినామని ఒక భ్రమ సృష్టించడానికి మాత్రమే, కానీ నిజానికి కూడా ఎక్కడ వీళ్ళు అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి వీళ్ళకి లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం గేయం చూసుకున్నట్టయితే దాని దర్శకత్వం వహిస్తున్న కీరవాణి గారు ఆంధ్ర వాళ్ళని ఎందుకు తెలంగాణను పెట్టుకోవచ్చు కానీ కూడా దీని మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. మీరేమంటారు దీంట్లో? ఇదంతా కూడా కాలయాపనకు మాత్రమే అండి. ఈరోజు నిజంగా వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో అనేక మంది గేయకులు ఉన్నారు, అనేక మంది కవులు ఉన్నారు కదా, వారితో పాడేయండి. అలా ఉన్నటువంటి పాటను నువ్వు ఎందుకు మార్చడానికి, నీ మారవడానికి ముఖ్య కారణం ఏంది అంటే ఆ ప్రభుత్వం చేయలేదు. ఈ తెలంగాణ పైన చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గారికి ఉందని చెప్పేసి
చెప్పేసి నువ్వు ఈ రకంగా గేయాలు మార్పిడు లేకుంటే కవులను మార్పిచ్చి చేయడం జరుగుతూ ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం.